హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు మనం రివ్యూ చేయబోయే బైక్ 2024కి సంబంధించిన టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 164వి స్పెషల్ ఎడిషన్. సో ఇక్కడ నార్మల్ అపాచీ ఆర్టీఆర్ 164వికి స్పెషల్ ఎడిషన్కి డిఫరెన్సెస్ ఏంటో నేను వీడియో మధ్యలో చెప్తా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. సో ప్రజెంట్ మన దగ్గర ఉంది స్పెషల్ ఎడిషన్ కాబట్టి ఫస్ట్ ఫిజికల్ రివ్యూ చేద్దాం, తర్వాత రైడ్ ఇంప్రెషన్ గురించి బైక్ నడుపుకుంటూ మాట్లాడదాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. సో ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ మ్యాటర్కి వస్తే 90/90 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్తో వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు రెడ్ కలర్ ఎలా వీల్ అయితే ఆఫర్ చేశారు. ఇది ఓన్లీ స్పెషల్ ఎడిషన్లో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ మ్యాటర్కి వస్తే మన దగ్గర ఉంది స్పెషల్ ఎడిషన్ కాబట్టి దీనికి మాత్రం సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఆఫర్ చేశారు. సో ఇందులో మనకి ఆల్టర్నేట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంది, డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది, డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ విత్ బ్లూటూత్ అయితే ఉంది అండ్ స్పెషల్ ఎడిషన్. సో ఇన్ని ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మీకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా సస్పెన్షన్ మ్యాటర్కి వస్తే ఫ్రంట్ మనకి నార్మల్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ అయితే ఆఫర్ చేశారు. సో ఇక్కడ నార్మల్ కన్వెన్షనల్ ఫోర్క్స్ బదులు అప్సైడ్ డౌన్ ఫోర్క్స్ ఇస్తే బాగుండు. మార్కెట్ లో ఉన్న బైక్స్ కి మంచి కాంపిటీటర్ అయ్యేది. అఫ్ కోర్స్ ఇప్పుడు కాంపిటీటర్, బట్ సో ఇది ఒక్కటే యాడ్ చేస్తుంటే ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ అయ్యేది. నెక్స్ట్ ఇంకా హెడ్ లైట్ మ్యాటర్కి వస్తే ఎల్ఈడి హెడ్ లైట్ విత్ డిఆర్ఎల్ అయితే ఆఫర్ చేశారు. సో డిజైన్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ ఇంకా టర్న్ ఇండికేటర్స్ మ్యాటర్కి వస్తే హాలోజన్ బల్బ్ అయితే ఆఫర్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మ్యాటర్కి వస్తే ఇందులో మనకి 3 మోడ్స్ అయితే ఆఫర్ చేశారు, రైడింగ్ మోడ్స్. సో ఫస్ట్ వచ్చేసి స్పోర్ట్స్, సెకండ్ది అర్బన్, థర్డ్ది రైన్. సో ఇక్కడ మోడ్ ని బట్టి పవర్ వేరియేషన్ అనేది ఉంటుంది. సో స్పోర్ట్స్ అండ్ అర్బన్ లో మనకి 114 km/h స్పీడ్ వెళ్తుంది. రైన్ లో మనకి 103 km/h స్పీడ్ వెళ్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ఇది కంప్లీట్ వైట్ కలర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో ఆఫర్ చేశారు. నార్మల్ అపాచీ ఆర్టీఆర్ లో ఆరెంజ్ కలర్ డిస్ప్లే తో ఆఫర్ చేశారు. సో ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు ప్రజెంట్ బైక్ మనకి అర్బన్ మోడ్ లో ఉంది. సైడ్ కి గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది, టైం, ఓడోమీటర్, న్యూట్రల్ ఇండికేటర్, ఇవి ఇట్లా బేసిక్ ఫీచర్స్ ఉన్నాయి. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే చూడడానికి చాలా డీసెంట్గా ఉంది. సో ఈ బైక్ మనకి టీవీఎస్ స్మార్ట్ కనెక్ట్ అనే ఆప్షన్తో వస్తుంది. ఇందులో మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్, లో ఫ్యూల్ వార్నింగ్ అండ్ అసిస్ట్, లీన్ యాంగిల్ మోడ్, క్రాష్ అలర్ట్, కాల్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్ ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి ఇందులో. కాకపోతే ఇందులో నన్ను బాగా ఇంప్రెస్ చేసింది ఏంటంటే క్రాష్ అలర్ట్. ఇదేంటంటే మీరు ఎప్పుడైనా బండి మీద కింద పడ్డా కూడా ఒకవేళ మైనర్ అయితే అది క్యాన్సిల్ చేసుకోవచ్చు. మేజర్ అనుకోండి ఆటోమేటిక్గా మీకు నియర్ బై ఉన్న హాస్పిటల్కి అలర్ట్ వెళ్ళిపోతుంది. ఇట్లా యాక్సిడెంట్ అయింది డీటెయిల్స్ అన్ని పంపించేసి ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పేసి వాళ్ళకి అలర్ట్ పంపించేస్తుంది. ఇది ఒకటి నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. సో ఇదంతా బండి కింద 2 minutes లోపు జరిగిపోతుంది. మీకు అంత మేజర్ యాక్సిడెంట్ కాలేదు, మైనర్ యాక్సిడెంట్ అనుకుంటే అది క్యాన్సిల్ చేసుకోవచ్చు అలర్ట్. నెక్స్ట్ ఇంకా ట్యాంక్ కెపాసిటీ మ్యాటర్కి వస్తే 12 లీటర్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. సో ట్యాంక్ డిజైన్ చూడొచ్చు, డ్యూయల్ టోన్ లో ట్యాంక్ డిజైన్ అయితే ఆఫర్ చేశారు. సో కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్ అయితే 45. ఈ వీడియో చేసే టైంకి ఎవరైనా బైక్ తీసుకొని ఉంటే 45 వస్తుందో లేదా కింద కామెంట్ చేయండి, కామెంట్ అయితే పిన్ చేస్తా. నెక్స్ట్ ఇంకా సీటింగ్ మ్యాటర్కి వస్తే ఇది కంప్లీట్ ఫుల్ సీట్ తో వస్తుంది. సో డిజైన్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. డ్యూయల్ టోన్ తో సీట్ అయితే ఆఫర్ చేశారు. సో సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉందో నేను రైడ్ ఎక్స్పీరియన్స్ లో మాట్లాడతా. నెక్స్ట్ ఇంకా ఇంజన్ మ్యాటర్కి వస్తే 159cc 4-stroke 4-valve ఆయిల్ కూల్డ్ SOHC ఫ్యూల్ ఇంజెక్షన్ తో వస్తుంది బైక్. సో ఈ బైక్ లో కిక్ రాడ్ అట్లాంటివి ఏమి ఉండదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ ఒకటి ఉంటుంది. ఇందులో మ్యాక్స్ పవర్ వచ్చేసి 15 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. మ్యాక్స్ టార్క్ వచ్చేసి 14 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో ఈ బైక్ అయితే మనకి అవైలబుల్ లో ఉంది. అండ్ ఇంకా రేర్ సస్పెన్షన్ మ్యాటర్కి వస్తే మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేశారు. అండ్ ఇంకా రేర్ టైర్ మ్యాటర్కి వస్తే 130/70 17 ఇంచ్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్ తో వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు 200 mm డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేశారు. సో ప్రజెంట్ మన దగ్గర ఉంది సింగిల్ ఛానల్ ఏబిఎస్. ఒకవేళ మీరు బైక్ తీసుకుందాం అనుకుంటే డ్యూయల్ డిస్క్ అయితే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ప్రిఫర్ చేయండి ఫర్ బెటర్ సేఫ్టీ. అండ్ ఇంకా బైక్ ఓవరాల్ వెయిట్ వచ్చేసి 146 kgs ఉంది. సీట్ హైట్ వచ్చేసి 800 mm ఉంది. మినిమం హైట్ రిక్వైర్మెంట్ అయితే 5.5 నుంచి ఎబోవ్ అయితే ఈజీగా యాక్సెస్ చేయొచ్చు దీన్ని. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ మ్యాటర్కి వస్తే 180 mm ఇచ్చారు. సిటీ రైడింగ్కి ఇది మోర్ దెన్ ఇనఫ్. సో ఈ బైక్ ఆన్ రోడ్ కాస్ట్ వచ్చేసి 1,61,000 ఉంది. సో షోరూమ్ వాళ్ళని కనుక్కున్న దాని ప్రకారం ఈ బైక్ తీసుకోవాలనుకుంటే డౌన్ పేమెంట్ 20,000 కట్టి మిగతా ఫైనాన్స్ లో కట్టుకోవచ్చు అంట. అండ్ ఇంకా ఈ బైక్ లో మనకి 5 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ ది రేసింగ్ రెడ్, సెకండ్ ది నైట్ బ్లాక్, థర్డ్ ది మ్యాటీ బ్లాక్, ఫోర్త్ ది మెటాలిక్ బ్లూ, ఫిఫ్త్ ది లైటింగ్ బ్లూ. సో ఇక్కడ కలర్ సజెషన్ ఏంటంటే మెటాలిక్ బ్లూ అండ్ మ్యాటీ బ్లాక్, ఈ 2 కలర్స్ నాకు కొంచెం మంచిగా అనిపించినాయి. అండ్ కమింగ్ టు ది మెయిన్ పాయింట్, డిఫరెన్స్ బిట్వీన్ అపాచీ ఆర్టీఆర్ 164వి స్పెషల్ ఎడిషన్ అండ్ RM ఎడిషన్. RM అంటే నార్మల్ది, స్పెషల్ ఎడిషన్ అంటే కొన్ని చేంజెస్ ఉన్నాయి, అవేంటో ఇప్పుడు చెప్తా. సో స్పెషల్ ఎడిషన్ లో మనకి మ్యాటీ బ్లాక్ పెయింట్ ఫినిష్ తో వస్తుంది. రెడ్ కలర్ ఎలా వీల్స్ అయితే ఆఫర్ చేశారు. ఇందులో మనకి అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో మనకి బ్లూటూత్ అండ్ గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులో మనకి 2 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, మెటాలిక్ బ్లూ అండ్ మ్యాటీ బ్లాక్. సో ఈ బైక్ నార్మల్ వేరియంట్ మీద ఒక 5-6 వేలు ఎక్స్ట్రా ఉంటుంది. సో సిటీకి వేరియేషన్ ఉంటుంది కాస్ట్. నెక్స్ట్ ఇంకా RM మోడల్ మ్యాటర్కి వస్తే RM అనే బదులు నార్మల్ వేరియంట్ అంట, మీకు అర్థం కావడానికి. సో నార్మల్ వేరియంట్ లో మనకి 3 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ ది రెడ్, సెకండ్ ది బ్లాక్, థర్డ్ ది బ్లూ. అండ్ ఇంకా ఈ 3 కలర్స్ లో మనకి కాస్మెటిక్ చేంజెస్ అయితే ఏముండవు. ప్లెయిన్ బ్లాక్ కలర్ ఎలా వీల్స్ తో వస్తున్నాయి. అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే ఉండవు. కానీ ఇందులో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సింగిల్ ఛానల్ ఏబిఎస్ కావాలా, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కావాలా, చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. స్పెషల్ ఎడిషన్ లో అట్లా చూస్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. అండ్ నార్మల్ వేరియంట్ లో ప్లెయిన్ బ్లాక్ సీట్ తో వస్తుంది. స్పెషల్ ఎడిషన్ లో డ్యూయల్ టోన్ సీట్ అయితే వస్తుంది. సో రెండింటికి డిఫరెన్సెస్ అర్థమైనాయి అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, అర్థమవుతుంది. సో ఒకవేళ ఈ బైక్ తీసుకుందాం అనుకుంటే డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ప్రిఫర్ చేయండి ఫర్ బెటర్ సేఫ్టీ. సో ఇది గైస్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 164వి స్పెషల్ ఎడిషన్ ఫిజికల్ రివ్యూ. ఇంకా లేట్ చేయకుండా రైడ్ ఇంప్రెషన్ అయితే స్టార్ట్ చేద్దాం.
చలో ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్లీ ఇంజన్తో స్టార్ట్ చేద్దాం. పికప్ అయితే బాగుందబ్బా, మిడ్ రేంజ్ ఆల్సో గుడ్. టాప్ ఎండ్లో పవర్ డెలివరీ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. ఊకే గేర్ మార్చాల్సిన పని ఉండదు. మీరు పాత బైక్లో చూసుకుంటే హైయర్ గేర్లో పెట్టి బైక్ని స్లో చేశారనుకోండి, బైక్ టక్ 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 అని ఆగిపోయేది. సో ఆ ప్రాబ్లం అయితే ఇప్పుడు లేదు. అండ్ ఇంకా ఇంజన్ రిఫైన్మెంట్ ఆల్సో చాలా బెటర్ అనిపించింది నాకు కంపేరింగ్ విత్ ప్రీవియస్ వెర్షన్. మెయిన్గా ఒకవేళ ఈ బైక్ తీసుకుంటే ఈ బైక్ ఎగ్జాస్ట్ నోట్ బాగా ఇంప్రెస్ చేస్తుంది మిమ్మల్ని. అంటే బైక్ సౌండ్ ఏదైతే ఉందో అది చాలా బాగా ఇంప్రెస్ చేస్తుంది మిమ్మల్ని. సౌండ్ అయితే మస్తు ఉంటుంది. సో బైక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. నాకైతే ఎక్కడ వెయిట్ అనిపించలేదు. అంటే ఒకవేళ అటు ఇటు బెండ్ చేసినా కూడా నాకు అంత వెయిట్ పడుతున్నట్టు ఏం అనిపించలేదు. ఒకవేళ మీకు కాళ్ళు ఈజీగా 2 సైడ్లు ఈజీగా అందుతున్నాయి అనుకుంటే మీరు ఈ బైక్ తీసుకోవచ్చు. అంటే ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పేసి, అంటే లైట్ వెయిట్ ఉంటుందని ఎగ్జాంపుల్ చెప్తున్నా. నెక్స్ట్ ఇంకా క్లచ్ కూడా చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇది అడ్జస్టబుల్, లూజ్ చేసుకోవచ్చు, టైట్ చేసుకోవచ్చు. నేనేం ముట్టుకోలేదు ఇప్పటిదాకా. ప్రస్తుతానికి బైక్ ఎట్లా ఇచ్చిందో అట్లనే వాడుతున్నా. సో నాకైతే ఈజీగానే ఉంది. నెక్స్ట్ ఇంకా సీటింగ్ పొజిషన్ మాట్లాడుతుంది. సీటింగ్ పొజిషన్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. నేనైతే చాలా కంఫర్టబుల్ కూర్చున్నాను. అంటే ఒక యావరేజ్ ఫ్యామిలీ మ్యాన్ మంచిగా నడపచ్చు దీన్ని. ఒక టీనేజర్ నడపచ్చు, ఒక అంకుల్ నడపచ్చు, ఎవరైనా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు ఇది. సో సీటింగ్ పొజిషన్లో ఎక్కడ ప్రాబ్లం లేదు. అంటే ఎక్కడ బ్యాక్ పెయిన్ వచ్చే సెన్సేషన్ అట్లాంటిది లేదు. అంటే కొంతమంది అంకుల్స్కి ఉంటాయి కదా, సో దాని గురించి చెప్తాను. సో సీటింగ్లో అయితే నో ఇష్యూస్. నెక్స్ట్ ఇంకా హెడ్లైట్ మ్యాటర్కి వస్తే, హెడ్లైట్ ఇంటెన్సిటీ అయితే ఓకే, ఎందుకంటే అది ఎల్ఈడి లైట్తో వస్తుంది కాబట్టి ఇంటెన్సిటీ మ్యాటర్లో భయపడాల్సిన పని లేదు. బట్ నాకు ఇండికేటర్స్ ఒకటి ఎల్ఈడి ఇస్తే బాగుంది అనిపించింది. హెడ్లైట్ గురించి భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఇంటెన్సిటీ బాగానే ఉంటుంది. సో ఇంకా బ్రేకింగ్ మ్యాటర్కి వస్తే, రేర్ బ్రేక్ బాగుందని కొంతమంది కస్టమర్స్ చెప్పారు. సో నాకు ఇక్కడ ఏం అనిపించలేదు, ఎందుకంటే బ్రేక్ బాగానే పడుతుంది. బ్రేకింగ్ పవర్ ఏదైతే ఉందో చాలా బాగా వర్క్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ ఫ్రంట్ కూడా ఇంకొంచెం డెవలప్ అయింది అనిపించింది. ఎందుకంటే పాత వెర్షన్ ఏదైతే ఉందో దీని ముందు వెర్షన్ అది నేను నడిపిన, చాలాసార్లు నడిపిన, మా ఫ్రెండ్కి ఉంది అది. సో దానికి దీనికి కంపేర్ చేస్తే అనిపించింది కొంచెం డెవలప్ అయిందని అనిపించింది. అండ్ కమింగ్ టు సస్పెన్షన్, రేర్ సస్పెన్షన్ ఈజ్ క్వైట్ ఓకే, నో ఇష్యూస్. బట్ ఫ్రంట్ సస్పెన్షన్ ఏదైతే ఉందో అది పెద్ద డ్రాబ్యాక్ అనిపించింది నాకు. ఎందుకంటే ఇవి నార్మల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్. అసలైతే ఈ సీసీకి ఈ ప్రైస్ రేంజ్కి అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ ఇవ్వాలి, బట్ నార్మల్ 4కి ఇచ్చారు. ఇది ఒకటి నాకు డ్రాబ్యాక్ అనిపించింది బైక్లో. సో సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అయితే డీసెంట్ ఉందబ్బా, సూపర్ ఉంది అని చెప్పలేను, అలా అని బాగాలేదని కూడా చెప్పలేను, క్వైట్ ఓకే. అండ్ హ్యాండిల్ మీద బటన్స్ ఫీడ్బ్యాక్ ఈజ్ గుడ్. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా బాగానే విజిబుల్ ఉంది ఈ డే టైంలో కూడా. సో ఓవరాల్ బైక్ అయితే చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ది మెయిన్ పాయింట్, ఒక 1.5 lakhలో మంచి లుక్స్ అండ్ డీసెంట్ పవర్ అండ్ గుడ్ మైలేజ్ ఒక మంచి బండి కోసం చూస్తుంటే ఈ బైక్ చెక్అవుట్ చేయొచ్చు. సో కొత్తగూడెం వాళ్ళు ఎవరైనా టీవీఎస్లో ఏ బైక్ అయినా తీసుకుందాం అనుకుంటే, ఈ అపాచీ అనే కాదు, ఏ టీవీఎస్ బైక్ అయినా తీసుకుందాం అనుకుంటే మన ఛానల్ నుంచి వచ్చామని వాళ్ళకి చూపిస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది నా తరపున. సో వీలుంటే చెక్ చేయండి. సో ఈ బైక్ మనకి ప్రొవైడ్ చేసింది కొత్తగూడెం టీవీఎస్ షోరూమ్. సో ఈ బైక్ గురించి ఏమైనా ఎంక్వైరీ చేయాలనుకుంటే షోరూమ్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, కాల్ చేసి చెక్అవుట్ చేయొచ్చు. సో ఈ వీడియో ఇంత గైస్, హోప్ఫుల్లీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఏ బైక్ రివ్యూ కావాలో కింద కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను చూసి రివ్యూ చేస్తాను. అంటిల్ దెన్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్.